అందరము అలాగే ఉన్నాం. తెలుసుకోవాలి. తెలుసుకున్న దాన్ని ఆచరణలో పెట్టుకున్నప్పుడు మాత్రమే మోక్ష జ్ఞానం మనకు సిద్ధిస్తుంది, మోక్షము సిద్ధిస్తుంది. ఈ విధమైనటువంటి జ్ఞానముతో మనం జీవనం సాగిస్తే భగవంతుడు మనకు ఎల్లప్పుడూ తోడుగా నీడగా ఉండి మోక్షాన్ని ఇస్తాడు. అది సంతోషంగా ఉండడానికి ఈ జ్ఞానం మనకు తెలిసి ఉండాలి. అది గత వారంలో చర్చించుకున్నాం. ఇక నాలుగోది ఏమిటి? మూడోది తపస్సు. శోచము, సంతోషము. మూడవది తపస్సు. తపస్సు అనేది చేయని వాడు ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా? తపస్సు చేయని వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా అంటే ఎవరు లేరు. ప్రతి ఒక్కరూ తపస్సు చేస్తూనే ఉన్నారు. అయితే దేవుని కోసం తపస్సు చేసే వాళ్ళు తప్ప పుట్టినప్పటి నుంచి ప్రతి ఒక్కరూ తపస్సు చేస్తూనే ఉన్నారు. ఇంత తల్లి పాల కోసం తపన పడుతుంది. తపస్సు అంటే తపన. విద్యార్థులు చదువు కోసం తపన పడుతున్నారు. విద్యావంతులు ఉద్యోగం కోసం, ఉద్యోగం వచ్చిన తర్వాత అమ్మాయి కోసం అబ్బాయి కోసం అమ్మాయి. పెళ్లిళ్ళైన తర్వాత పిల్లల కోసం తపస్సు, పిల్లలు పుట్టిన తర్వాత బాల విద్యల కోసం తపస్సు, డబ్బు సంపాదన కోసం తపస్సు, ఇల్లు కట్టుకోవడం కోసం తపస్సు, కారు కొనుక్కోవడం కోసం తపస్సు, వస్తు వాహనాలు సమకూర్చుకోవడం కోసం తపస్సు, కొంతమంది కీర్తి కోసం తపస్సు, కొంతమంది అధికారం కోసం తపస్సు. ఇలా చూసుకుంటే ప్రతి ఒక్కరూ ఏదో విధంగా తపస్సు చేస్తూనే ఉన్నారు. అయితే రెండు రకాల తపస్సులు ఉన్నాయి: లౌకికం, పారమార్థికం. లౌకికం గురించి తపస్సు చేస్తే లౌకికంగా ఉండేటువంటి వస్తువులు తొందరగా మనకు అబ్బుతాయి. పారమార్థికంగా చేసే తపస్సు తొందరగా ఫలించదు. లౌకిక విషయాలు తొందరగానే లభిస్తాయి. మనకు తపన చెందుతూ మనం సాధించాలని ప్రయత్నం చేస్తే సాధించుకోవచ్చు. కానీ పారమార్థికమైనటువంటి సంబంధమైన తపస్సు తొందరగా ఫలించదు. ఎందుకంటే రాగద్వేషాలు మనిషిని కిందికి లాగుతూ ఉంటాయి. అలా రాగద్వేషాన్ని మనిషిని కిందికి లాగుతుంది. ఆ రాగద్వేషాన్ని తన సొంత వాళ్ళను కూడా దూరం చేస్తారు. ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. ఇద్దరు అన్నదమ్ములే, మళ్ళా సొంతం అన్నదమ్ములే. వాళ్ళకు చాలా చిన్నప్పటి నుంచి ఎంత పెరిగినా ఆస్తి దగ్గర సమస్యలు వచ్చినాయి. ఇద్దరు బాగా కొట్లాడుకున్నారు. మాకు ఈ ఆస్తి సరిపోదని చెప్పేసి ఈ ఆస్తి నాకు దుబ్బరా అని చెప్పేసి ఇద్దరు కలిసి ఏం చేస్తున్నారు, నేను తపస్సు పోతున్నా అని చెప్పేసి ఇద్దరు తపస్సు పోయినా. నువ్వు పోతే నేను తపస్సు పోతా, నీకేమి, నువ్వే కాదు నేను తపస్సు చేస్తాను. తమ్ముడు ముందు వెళ్ళిపోయినాడు. నాకు ఈ సంసారం ముందు పంపవద్దు, నువ్వే ఏళ్ళు గొప్ప అని చెప్పేసి అన్న వదిలేసి తమ్ముడు వెళ్ళిపోయినాడు. నేను తపస్సు చేస్తుంటాను పోరా. వీడు తపస్సు చేసి ఏం సంపాదించుకున్నాడు ఏమో, నాకంటే ఎక్కువ సంపాదిస్తాడు ఏమో వీడు అని చెప్పేసి అన్న కూడా ఏం చేస్తున్నాడు, కుటుంబ సభ్యులు వదిలేసేసి అన్న కూడా తపస్సు పోయింది. ఇద్దరు కనబడుతుంటే కూర్చున్నారు. వాడేం చెప్తారో నేను చూడాలా, నేనేం చెప్తారో వాడు చూడాలా. ఇద్దరు తపస్సు కూర్చొని కఠోరమైన తపస్సు చేశారు. చాలా కఠోరమైన తపస్సు చేస్తే పరమశివుడు ఎలా అంటే బోలాశంకరుడు ఒక చిన్న మట్టితో లింగం తయారు చేసిన అలా కూర్చుంటాడు. లింగం తయారు చేసినాడు సార్, కూర్చున్నాం కదా. ఆ లింగం దగ్గర కూర్చొని చేసి మట్టి పూలతో పూజ చేసినా పొంగిపోతాడు ఆయన. 4 ఆకులు తెచ్చిపెట్టేసి ఒక గ్లాసు నీళ్లు అనిపించేసి ఆకులు పెట్టి పూజ చేసిన, పూలు పెట్టి పూజ చేసిన, తంగడి పూలు పెట్టి బోలాశంకరుడు ఆయన, సరళ స్వభావం కలవాడు. ఇంకా వీళ్ళు కఠోరమైన తపస్సు చేసి ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని పిలుస్తుంటే పార్వతీ బాధతో కలిసి ఉండలేకున్నాడు పరమశివుడు. వాళ్ళ చేత చర్చ చేస్తాను అని చెప్పేసి పార్వతీ మాతకు చెప్పి కిందికి వచ్చాడు. వచ్చేసి ఇద్దరు చూశాడు. వీళ్ళిద్దరూ తపస్సు చేస్తున్నారు. వీళ్ళిద్దరూ అన్నదమ్ములే. ఫస్ట్ అన్నకు పోయి వరం ఇద్దాం, పెద్దవాడు కదా అని చెప్పేసి పెద్దవాడి దగ్గరికి పోయాడు. పెద్దవాడి దగ్గరికి పోయేసి ప్రత్యక్షమయ్యి, నాయన ఏం వరం కావాలో కోరుకొని వరం తీరుస్తానన్న. అంటే స్వామి మహాభాగ్యం, నీ దర్శనమే మహా అద్భుతం స్వామి, మా జీవితం ధన్యమైంది స్వామి అని చెప్పేసి రాష్ట్రపడి నమస్కారం చేసి, పరమశివ నాకు వరము కోరుకోమంటున్నావు కదా, మా తమ్ముడి దగ్గరికి పోయింది అన్నాడు.
ఆడ కూడా మా తమ్ముడి దగ్గర కనుక పోయిందిగా లేదయ్యా, తర్వాత పోయి అతనికి వరాన్ని ఇస్తాను. అట్లాగైతే స్వామి ఫస్ట్ మా తమ్ముడి దగ్గరికి వెళ్ళిపో. వెళ్ళిన తర్వాత అతడు ఏం అడుగుతాడు దానికి రెట్టింపు నాకు ఇవ్వను, ఎందుకంటే తమ్ముడి కంటే నేను ఎక్కువ ఉండాలా అని. ఆ తమ్ముడికి ఏం ఇస్తావో దానికి రెట్టింపు నాకు ఇస్తాను అంతే చాలు, అదే నా కోరిక. సరే కదా వస్తున్నాడు. తమ్ముడి దగ్గరికి వచ్చాడు. తమ్ముడి దగ్గరికి వచ్చేసి తమ్ముడిని అడిగాడు, నీకేమన్నా అడుగుకుంటున్నాను. స్వామి సాష్టాంగ పడ్డాడు. పరమశివ మహానుభావ, నా జీవితం ధన్యమైంది స్వామి దర్శనంతో అని చెప్పేసి పొగిడిన తర్వాత నీకేమన్నా అడుగుకూడదు అయ్యా తర్వాత స్వామి మన దగ్గరికి ఏమైనా పోయింది అన్నాడు. మా అన్నకి ఏమైనా దర్శనం ఇచ్చినావా అని అడిగాడు. అవునయ్యా ఇప్పుడే దర్శనం ఇచ్చవచ్చు. మరి ఆయన ఏం కోరాడు, నీకు ఏమి ఇస్తాను దానికి రెట్టింపు నాకు ఇమ్మన్నాడు ఎన్నయ్యా. అవునా, నేనేదో ఒక 100 కోట్లు కోరుకుందాం అనుకుంటే మనకి 200 కోట్లు వస్తాయి కదా, అట్లా ఉండకూడదు అని చెప్పేసి స్వామి నాకు ఒక కన్ను పోగొట్టు స్వామి అంతే. నాకు ఒక కన్ను పోతే వదనకి వెళ్ళిపోతుంది, 2 కన్ను ఉంటుంది ఆయన అనుకోడికి. ఇద్దరిని చూశాడు, ఎంత మూర్ఖులు రా మీరు, ఇంత తపస్సు చేసి కోరవలసిందే నేను కోరుతున్నది. దాదాపు వెళ్ళిపోయినాడు అంతే, మీ కర్మ మీరు అనుభవించుకోండి. తమ్ముడికి ఒక కన్ను పోయింది, అన్నకు 2 కన్నులు పోయింది. అంటే తపస్సు చేస్తున్నది భగవంతుని కోసం. ఈర్ష్య అసూయ ద్వేషాలు అనేటువంటివి పరమ పవిత్రమైన కార్యాన్ని కూడా అపవిత్రం చేస్తుంది. వారి యొక్క అజ్ఞానం అనేది ఎంతగా, అహంకారం అనేది, అజ్ఞానం అనేది ఎంతగా క్షీణించి అంటే ఎంత దిగజార్చేసింది చూడండి. నేను చెడిపోయినా పర్వాలే, అవతలోడు బాగుపడకూడదు అనేది అసూయ, ద్వేషం, పగ, ప్రతీకార్యం. నేను చెడిపోయినా పర్వాలేదు, అవతలోడు బాగుపడకూడదు. నేను నాశనమైనా పర్లేదు, అవతలోడు బాగుపడకూడదు. నా కన్ను ఒకటి పోయినా పర్వాలే, వాని 2 కళ్ళు పోవాలి. ఇది ఈర్ష్యాసూయ ద్వేషాల ఫలితం. అటువంటి అజ్ఞానం మనకి ఎవ్వరికి కలగకూడదని ఆ సర్వేశ్వరుని ప్రార్థిస్తూ తపస్సు గురించి వచ్చేవారు మరిన్ని విషయాలు, భగవద్గీతలోని విషయాలు తీసుకొని చెప్పుకుందామని తెలియజేస్తూ ఈ 4 మాటల్లో నా నోట పలికించినటువంటి ఆ దేవాది దేవుడు శ్రీకృష్ణ పరమాత్మ చరణాల విందాలకు పుష్పాలుగా సమర్పిస్తూ మనకందరికీ త్రికరణ శుద్ధిని, త్రిగుణాతీత స్థితిని, స్థిత ప్రజ్ఞతను, విశాలమైన హృదయాన్ని